పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం చూస్తున్నది యోర్దాను నది. ఈ నదిలోనే బాప్తిస్మ ఇచ్చి యోహాను ప్రభువైన యేసుక్రీస్తు వారికి బాప్తిస్మ ఇచ్చారు. అంతేకాదు బైబిల్లో చాలా టాప్ చరిత్రలో ప్రవక్త అయిన ఏలియా కూడా ఆరోహమైనప్పుడు 4వదిగా గిల్గాలు దాటిన తర్వాత, ఎరుకో దాటిన తర్వాత, బేతేలు దాటిన తర్వాత యోర్దాను గుండాన్ని ఇది దాటి అవతలనే అగ్ని గుర్రాల చేత రౌతుల చేత సుడిగాల్లో కొనుకోబడ్డాడు. తన శిష్యుడైన ఎలీషా కూడా ఏలియా దేవుడు ఎక్కడానికి కొట్టి మరలా అవతల నుంచి యువతలకు వచ్చాడు. అంతేకాదు నైమాన్ కుష్టి రోగి అయిన నైమాన్ కూడా ఎలీషా మాట చొప్పున ఈ యోర్దాను నదిలోనే 7 సార్లు మునిగిన తర్వాత పసిపిల్లవాని దేహం పొందుకున్నాడు. ఆ యోర్దాను నది ఈ దినాలను చూడడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. దేవుని సన్నిధిలో యోర్దాను నదిలో చేసిన అద్భుతాలు మన జీవితంలో కూడా దేవుడు దయచేయును గాక. అంతేకాదు ఏ యోర్దాను అయితే మనం చూస్తున్నామో ఈ యోర్దాను నదిలోనే మందసాన్ని మోస్తున్న యాజకుల పాదాలు తగలగానే ఈ యోర్దాను 2గా విడిపోయింది. దేవుడు అంతటి మహిమకరమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు యోర్దాను నదిలో చేశారు. ఇప్పుడు చూస్తున్న యోర్దానులోనే దేవుడు 2 పాయలుగా చేశాడు. మందసం మోస్తున్న లేవి యాజకుల పాదాలు తగలగానే నిశ్చయంగా అలాగుననే మన జీవితంలో కూడా ఎటువంటి సమస్యలైనా విడగొట్టి దేవుడు ఆశీర్వాదకరకు యోగ్యులుగా మార్చును గాక. ఆమేన్.